ప్రతిపక్షాలు లేకపోవడం వల్లే రెండు రాష్ట్రాల్లో ఏకపక్ష పాలన సాగుతుందని అన్నారు సిపిఐ నారాయణ. రాజధాని నిర్మాణాన్ని జపాన్ సంస్థలకు అప్పగించడం సిగ్గుచేటన్నారు. రాజధానిని నిర్మించేంత టాలెంట్ మనోళ్లకు లేదా అని ఆయన ప్రశ్నించారు. మత మార్పిడి నిషేధిత బిల్లు లౌకికత్వానికి గొడ్డలి పెట్టు లాంటిదన్నారు. మోడీ హరికథలు ఇటు వెంకయ్యనాయుడు బుర్రకథల్ని చెప్పుకుంటూ బతికేస్తున్నారని ఆయన విమర్శించారు. క్యాపిటల్ సిటీ అనే దాన్ని కోతిపుండు బ్రహ్మనాట్యం చేసినట్టుగా ఆయన సింగపూర్ అంటాడు, జపాన్ అంటాడు, అమెరికా అంటాడు. మన రాష్ట్రంలో బిల్డింగ్ కట్టేవాళ్ళు లేరా? మన భారతదేశం బిల్డింగ్ కట్టేవాళ్ళు లేరా? హైదరాబాద్ చూడండి అంత బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ మాత్రం కట్టుకోవడం మన చేత కదా. అంటే ఇది కేవలం ప్రజల్ని ఏదో వస్తూ ఉంది, ఏదో తెస్తున్నాడు అని చెప్పేసి అనేటువంటి పద్ధతిలో ఒక భ్రమలు కల్పించి మన చంద్రబాబు చాలా కష్టపడిపోతున్నాడు, బర్రెపేటను భద్రభద్రగా పొగల కొడుతున్నాడు అనేటువంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ ట్రై చేస్తున్నారు. అంటే ఇవన్నీ భ్రమల నుంచి ప్రజానీకాన్ని బయటపడడానికి టైం పడతా ఉంది. దీంతోపాటు ఈ వ్యవసాయ యోగ్యమైన భూముల్ని కాకుండా వ్యవసాయ యోగ్యం కానీ భూములు తీసుకోవడం మనం చెప్పాం. ఇప్పుడు నిజంగా వ్యవసాయం భూములు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అనేక ఆటంకాలు వస్తున్నాయి. వాళ్ళని సంతృప్తిపరచాలా. దీంతోపాటు ఈ డెవలప్మెంట్స్ పైన వాటిపైన కూడా చాలా ఇబ్బందులు వస్తుంటాయి. దీన్ని బట్టి చూస్తే కేవలం వాగాడంబరంతో కూడిన ప్రభుత్వాలుగా మిగిలిపోతున్నాయి తప్ప ఆచరణాత్మకమైనటువంటి ప్రభుత్వాలుగా రావడం లేదు.